గాంధీ జ్ఞాన మందిరంలో యోగా మొదటి అక్షరాభ్యాసం. సో ఆ తర్వాత కాలక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, జీవన ప్రమాణంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా. చాలామందిని చూసినాను. ఈరోజు ప్రజలంతా కూడా రోగాలతో, అనారోగ్యాలతో, అర్ధాయుష్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, మనం యోగా చేస్తే 100 ఏళ్ళు బతుకుతామా, 200 ఏళ్ళు బతుకుతామా అని కాదు. బతికిన ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా బతకాలనేది నా ఉద్దేశం. నువ్వు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు చేసే వృత్తి, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరింకేదైనా కావచ్చు, నువ్వు ఎంతో సమర్థవంతంగా చేయగలవు. మన శరీరం సహకరించినప్పుడు, మన మనస్సు ఆలోచన విధానాన్ని కోల్పోయినప్పుడు, సమర్థవంతంగా లేనప్పుడు నీ పని కూడా, నీ వృత్తి కూడా బలహీనం ముందుకు రాదు. ఈరోజు మనం చూస్తే మెడికల్ షాపులు పెరుగుతూ ఉన్నాయి, వైన్స్ పెరుగుతూ ఉన్నాయి, హాస్పిటల్స్ పెరుగుతూ ఉన్నాయి. మనకి ఏ చిన్న ఆరోగ్యం సమస్య వచ్చినా కానీ మనం హాస్పిటల్లో చూస్తున్నాం. కానీ మన భారతీయ సంస్కృతి యోగా అనే అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని, వెలకట్టలేని జ్ఞానాన్ని ఇచ్చింది. ఋషులు ఎంతో సంపదను ప్రసాదించారు. మన ఆరోగ్యం కోసం వాళ్ళు ఎన్నో విషయాలని మనకు అందించారు. 84 లక్షల ఆసనాలు. ఈరోజు పరమేశ్వరుడు సాక్షాత్తు శంకరుడు ఆది యోగి. ఆయన సప్తర్షులకు మొట్టమొదటి గురువు, యోగ విద్య. ఆ తర్వాత కాలంలో మత్స్యేంద్ర స్వామి వారు కావచ్చు, మరీచుడు కావచ్చు, గోరక్షనాథులు కావచ్చు, వీళ్ళందరూ ఈ యోగ విద్యను కాపాడుకుంటూ మానవాళికి అందించారు. నేను చెప్పేది ఏంటంటే, చాలా సమస్యలు బీపీ వస్తుంది. చిన్నపిల్లల నుంచి బీపీ, షుగరు, ఆస్మా, కొలెస్ట్రాల్, శ్వాసకు సంబంధించిన సమస్యలు, ఊబకాయము, కంటి చూపు కోల్పోవడం, చిన్నపిల్లలకి అద్దాలు రావడం, సోషల్ మీడియా, ఇట్లా రకరకాల సమస్యలు, ఉద్యోగంలో ఉన్నటువంటి స్ట్రెస్, దాంతో తలనొప్పి, మైగ్రేట్, వన్ సైడ్ తలనొప్పి, ఇట్లా అనేక సమస్యలతో మానవాళికి. నేనేమంటున్నా, 24 గంటలు మీకు దేవుడు ఒక గంట సేపు మీకోసం ఒక గంట సేపు యోగా, ఏదైనా వ్యాయామం, ఏరోబిక్స్, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, ఇలాంటి ఏదైనా వ్యాయామం బాగుంది. అంటే మీరు 100% మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరు. మీ మనస్సు ధ్యాన నిమగ్నం. ఇట్లాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగా ప్రతి ఒక్కరు కూడా చేయాలనేది నా యొక్క కోరిక. మేము ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయిగూడలో రెగ్యులర్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 6 to 7:30 పద్మశాల టౌన్షిప్లో వచ్చి జాయిన్ కావచ్చు. ఇంకా ఈడ మన బాలాజీ నగర్లో, ఎందుకంటే నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను, జవహర్నగర్ ప్రజలకు ఇది అందించాలనే ఉత్సాహంతో నేను ప్లేస్ ఇక్కడ ఉందని సంప్రదించినప్పుడు మన మహేందర్ అన్న మాజీ అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు, అలాగే కమలన్నని, తర్వాత తమ్ముడు సంతోష్, వీళ్ళు నా మాజీ శిష్యులు, నగర్ పరకు వీళ్ళని సంప్రదిస్తే, మీరు అన్నగారు చేసుకోండి మన బీజేపీ ఆఫీస్లో, మాకేం అభ్యంతరం లేదు, అన్ని రకాలుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చినాడు. అందుకని చెప్పి ఇక్కడ 5 రోజులు సెషన్ పెట్టినాం. ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరూ కూడా, పేరు పెట్టిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మన మేయర్గా, కొత్తగా మేయర్ అయినప్పటికీ